ఓకే. ఇప్పుడు ఈ ప్రెజెంట్ రికార్డింగ్స్లో వచ్చేసి మనకంతా మ్యాప్ ఫైండ్ ఫిల్టర్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఫంక్షనాలిటీస్ అంటే కోడింగ్ పార్ట్ అంతా దీంట్లో ఉంటుంది. ఓకే గైస్, మనము ఇక్కడ ఏం చేస్తున్నాం, మన కాడ మ్యాప్ అనే మెథడ్ ఉంది. మ్యాప్ అనే మెథడ్ ఏం తీసుకుంటుంది గైస్, మనకి న్యూ అరే తీసుకుంటాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ యాజ్ ఎ పారామీటర్ న్యూ అరే రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేస్తుంది. న్యూ అరే ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. మనకి మ్యాప్ అనేది ఏం తీసుకుంటుంది, కాల్ బ్యాక్. ప్రతి ఇటరేషన్ మెథడ్ మనకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. ఆ ఫంక్షన్ ఏమన్నా ఉండొచ్చు, functiON ఫంక్షన్ వచ్చేసి నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అని రాసేస్తాను. సింపుల్గా రాసేసి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ దీనికి ఇచ్చేసినాను, అయిపోయింది దీని పని. ఇప్పుడు మనకి ఇది ఏమేమి యాక్సెస్ ఇస్తుంది, ఫస్ట్ పారామీటర్ ఏం యాక్సెస్ ఇస్తుంది గైస్, ఐటమ్ అరేలో ఉన్న ఐటమ్ తర్వాత దాని ఇండెక్స్. ఒకసారి కన్సోల్లో ఐటమ్ ఏదైతే ఉందో ఐటమ్ అని రాద్దాం, తర్వాత ఐ అని కూడా రాసేద్దాం. ఒకసారి సేవ్ చేసేద్దాం, ఒకసారి సేవ్ చేసేద్దాం, ఫార్మాట్ చేసేద్దాం. CLS మనకి ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఐటమ్ అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ రావాలా. ఏం రావాలా మనకి, ఒక్కొక్క ఆబ్జెక్ట్ రావాలా. వస్తుందో లేదో చూద్దాం, హిట్ చేద్దాం. వచ్చిందే గైస్ ఒక్కొక్క ఆబ్జెక్ట్. 0 ఇండెక్స్ మీద జాన్, 1 ఇండెక్స్ మీద జేన్, 2 ఇండెక్స్ మీద డో, 3 ఇండెక్స్ మీద స్మిత్, 3 ఇండెక్స్ మీద స్మిత్. ఓకేనా. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే, నేను ఇప్పుడు దీనికోసమే మెయిన్ యూజ్ అయ్యేది ఏం చేస్తారో తెలుసా, దీన్ని డైరెక్ట్గా HTML ఏదైతే పేజెస్ ఉంటాయో మన పేజెస్ దాని మీద డిస్ప్లే చేసుకుంటాం. దాని మీద ఏం చేస్తాము, డిస్ప్లే అనేది చేసేస్తాం. ఇప్పుడైతే మనం ఇక్కడ చేయలేము, HTML కనెక్ట్ చేసి మనం ఇదంతా మీకు చెప్తున్నాను. ఓకే, యూజువల్లీ ఇలా మనకి వర్క్ అవుతుంది, ఇది వచ్చేసి ఏమి మనకి మ్యాప్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. మనకి మెయిన్ మ్యాప్ వచ్చేసి ఏదైతే UI ఉందో దాని మీద డిస్ప్లే చేయడానికి ఒకసారి మీకు చూపిస్తాను. జస్ట్ మనం ఇప్పటివరకు కాల్ బ్యాక్ సపరేట్ రాసినాం కదా, ఇదే కాల్ బ్యాక్ని మనం అదే ఫంక్షన్ లోపల ఎలా రాస్తాం చూపిస్తాను చూడండి. students.map మనం డైరెక్ట్గా ఈడనే రాయొచ్చు గైస్, మనం డైరెక్ట్గా దీంట్లోనే రాసేయచ్చు. ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్ రాయొచ్చు, కానీ మనం ఏం యూజ్ చేస్తాం, యారో ఫంక్షన్. ఇప్పుడు చెప్పండి, ఇది యారో ఫంక్షన్ లోపల రాసింది అర్థమైందా అందరికీ? యారో ఫంక్షన్ అర్థమైందా? యారో ఫంక్షన్ నార్మల్గా ఎలా ఉంటుంది, కాన్స్ట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, డి. మనకి ఇది యారో ఫంక్షన్, ఇదే యారో ఫంక్షన్ అయిడా రాసింది సింటాక్స్. ఓకే, నార్మల్ బేసికల్లీ ఇది యారో ఫంక్షన్. కానీ దీంట్లో ఫంక్షన్ మెయిన్ ఏమి అంటే ఈ పార్ట్, ఇది వచ్చేసి ఏమి వేరియబుల్ డిక్లరేషన్. మీకు గుర్తుందో లేదో, నేను యారో ఫంక్షన్ చెప్తున్నప్పుడు చెప్పినాను, ఇదంతా ఏమి వేరియబుల్ డిక్లరేషన్. జస్ట్ మెయిన్ ఫంక్షన్ ఏమి ఇది. ఓకే, మనం ఏం చేసినాము, డైరెక్ట్గా దీంట్లోనే ఫంక్షన్ రాసేసినాము. ఇప్పుడు చెప్పండి, నేను ఈడ ఏం చేయొచ్చు, ఫస్ట్ ఐటమ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇది కాల్ బ్యాక్ ఏదైతే మీరు లోపల చూస్తున్నారో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి, ఇది ఐటమ్. ఎవరి ఐటమ్, కాల్ బ్యాక్ ఐటమా, స్టూడెంట్స్ ఐటమ్. జస్ట్ ఇదే గాయస్, పైన చేసిన పనే ఇది. ఏమంటే ఇది సపరేట్ ఫంక్షన్ బయట రాసినాము, ఇది డైరెక్ట్గా లోపలనే రాసేసినాం. సేమ్ పని చేసేది చూపిస్తాను చూడండి మళ్ళీ. తర్వాత నేను సేమ్ ఇదే పీస్ని కాపీ చేస్తాను, కాపీ చేసి పేస్ట్. ఇప్పుడు కూడా సేమ్ అవుట్పుట్ రావాలా. అవుట్పుట్ ఏమైనా మారితే మనం తప్పు చేసినట్టు. సేమ్ అవుట్పుట్ వచ్చిందా, ఏమైనా తప్పు వచ్చిందా? సేమ్. నేను ఇక్కడ కావాలంటే ఇక్కడ రాస్తాను, మనకు డౌట్ రావచ్చు మళ్ళీ. ఇన్సైడ్ అని రాస్తాను, ఇన్సైడ్ సిఎల్ఎస్ వద్దు. చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చిందా, మనకు ఆడ్ మాదిరిగా పైన మాదిరిగా వచ్చిందా?
Yes, sir. ఇలాగా ఫస్ట్ మనం నార్మల్గా ఇలా రాసుకుంటాం, కానీ మనం ఎప్పుడైతే కోడ్ అనేది అదే కదా, మనము ఒక్కొక్క స్టెప్ ఎలాగైతే పైనకి పోతామో కోడ్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి నీట్గా మనం ఇది కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నేనేమనుకుంటానంటే లైన్గా అన్నీ చెప్పేస్తాను, తర్వాత మనకి మ్యాప్ అనేది యాడ యూజ్ అవుతుందో ఒకసారి మీకు అది కూడా రియాక్ట్లో కూడా చూపించాలా, అది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే గైస్, మ్యాప్ అందరికీ క్లియర్గా ఉందా? Yes, sir. మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది? మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది? Returns new array. న్యూ అరే. ఓకే, మ్యాప్ అనేది ఏం తీసుకుంటుంది? Callback. కాల్ బ్యాక్. డన్ గైస్, గుడ్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్, FILTER. ఫిల్టర్ కూడా ఏం చేస్తుంది అంటే న్యూ అరే రిటర్న్ చేస్తుంది. రిటర్న్ న్యూ అరే అండ్ టేక్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫిల్టర్ కూడా సేమ్ పని చేస్తుంది. ఏమంటే కండిషన్ పెట్టి మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. రాసేద్దాం అది కూడా. స్టూడెంట్స్ డాట్ ఫిల్టర్ సేమ్ కాల్ బ్యాక్ అంటేనే యారో ఫంక్షన్ రాసేయండి. తర్వాత ఫస్ట్ది వచ్చేసి ఐటమ్, సెకండ్ది వచ్చేసి ఇండెక్స్. అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ రిటర్న్ చేద్దాం. ఏం రిటర్న్ చేస్తాం? కండిషన్ ఏం రిటర్న్ చేద్దాము? ఓకే, ఫస్ట్ మీకు యాక్సెస్ తెలియాలా కదా. ఐటమ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది గైస్ మనకి ఇక్కడ? ఐటమ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? Yeah. ఇది ఏమి? స్టూడెంట్ ఆబ్జెక్ట్ కదా. Object. Yeah. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్లో నుంచి స్టూడెంట్ డాట్ మార్క్స్ ఎలా స్టూడెంట్లో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో నుంచి మార్క్స్ ఎలా తీయాలా? ఐటమ్ డాట్ మార్క్స్. గుడ్ గైస్, గుడ్. ఐటమ్ డాట్ మార్క్స్. చూడండి యాక్సెస్ దొరికింది. ఐటమ్ డాట్ మార్క్స్ ఎవరివి అయితే 50 కన్నా ఎక్కువ ఉన్నాయో మనకి ఫిల్టర్ కూడా ఒక కొత్త అరే రిటర్న్ చేస్తుంది చెప్పినాను కాబట్టి MAR కేస్ మార్క్స్ గ్రేటర్ దాన్ నేనేం పేర్లు లేవు అందుకోసం ఇదంతా రాయాల్సి వస్తుంది. గ్రేటర్ దాన్ 50 అనుకుందాం. గ్రేటర్ దాన్ 50. ఒకసారి కన్సోల్ చేసి చూద్దాం మార్క్స్ ఏమొచ్చినాయో, ఎవరెవరు వచ్చినారో చూద్దాం. CLS హిట్ చేద్దాం. అందరివి 50 కన్నా ఎక్కువనే ఉన్నాయా? ఓకే, 50 కాదు, ఒకరి మార్క్స్ మనమే తగ్గిద్దాం, 25 చేద్దాం. ఫస్ట్ వన్వి జాన్వి 25 మార్క్స్ ఉన్నాయి గైస్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి గైస్ మనకి అరేలో? 3. ఓన్లీ 3 వచ్చినాయి. ఓన్లీ 3. గుర్తుందా? యాపిల్ సేమ్ అదే ఫంక్షనాలిటీ జరిగింది. ఏం జరిగింది? ఈ కండిషన్ చెక్ చేసింది. ఇది ఏదైతే ఎవరి మార్క్స్ అయితే గ్రేటర్ దాన్ 50 ఉన్నాయో వాళ్ళని కొత్త అరేలో పుష్ చేసింది. అంతే పని చేసింది. ఏదైతే యాపిల్ ఎగ్జాంపుల్ చెప్పినానో సేమ్ అదే పని జరిగింది. ఇలాగా మనం ఫిల్టర్ అనేది వాడతాం. చూడండి, మనం నార్మల్గా చిన్న దాని మీద నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు అరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ మీద నేను చెక్ చేయొచ్చు, ఏజ్ కూడా చెక్ చేయొచ్చు. సింపుల్ థింగ్. దీన్నే మనం చేద్దాము ఒకసారి. దీన్నే చేద్దాం. ఎవరి ఏజ్ అయితే ఎవరి ఏజ్ అయితే గ్రేటర్ దాన్ 25 ఉందో, ఏజ్ గ్రేటర్ దాన్ 25 ఏం రాయాలా? ఐటమ్ నుంచి ఫస్ట్ ఏం తీసుకోవాలా? ఐటమ్ నుంచి ఏజ్ తీసుకోవాలా. ఎవరి ఏజ్ అయితే 25 కన్నా ఎక్కువ ఉంటే మనకి వాళ్ళని రిటర్న్ చేయమని చెప్తున్నాను. ఎవరు లేదంట, ఒకసారి చూద్దాం. ఎవరిది లేదు, ఏమి రిటర్న్ చేస్తానంటే ఎంటీ రిటర్న్ చేయాలా. కరెక్ట్గా రిటర్న్ చేస్తుందో లేదో చూద్దాం. CLS ఏం రిటర్న్ చేసింది గైస్ మనకి? ఎంటీ అరే. ఎందుకు? ఈ కండిషన్ ఎవరి కాడ కూడా లేదు. ఓకే గైస్, డన్. ఫిల్టర్ కూడా అయిపోయింది. చూడండి, ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇంత ఈజీ అయిపోయింది మనకి పని అనేది. అందరికి క్లియర్గా అర్థమవుతుందా? అర్థం అవ్వకుందా? ఓకే గైస్, నెక్స్ట్ అందరికి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎవరికేం డౌట్స్ లేవా? అందరికి క్లియర్గా ఉందా? ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏమి? ఫైండ్. ఫైండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ సింగిల్ ఐటమ్. వాల్యూ చెప్పలేము, సింగిల్ ఐటమ్. ఎందుకంటే మనం ప్రతి ఐటమ్ మీద రిటరేట్ చేస్తాము, అది సింగిల్ ఐటమ్. ఓకే, సేమ్ ఇట్ విల్ టేక్ కాల్ బ్యాక్ అండ్ టేక్ ఏ కాల్ బ్యాక్.
కాల్ బ్యాక్ ఫంక్షన్. సేమ్ థింగ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుందంట. ఏమంటే ఏం రిటర్న్ చేస్తుంది? అరే రిటర్న్ చేయదు, ఒక సింగిల్ ఐటమ్ రిటర్న్ చేస్తుంది. ఒకసారి చూసేద్దాము. సేమ్ స్టూడెంట్స్ డాట్ ఫైండ్ సేమ్ కాల్ బ్యాక్ అంటేనే యారో ఫంక్షన్ రాస్తే అలా గుడ్డిగా. తర్వాత ఏముంది, దీంట్లో ఐటమ్ వస్తుంది, తర్వాత ఇండెక్స్ వస్తుంది. సేమ్ థింగ్ ఇప్పుడు ఈడ రిటర్న్ చేసేస్తాం. రిటర్న్లో ఇది కూడా కండిషన్ అడుగుతుంది. కండిషన్ ఏం రాద్దాం? ఐటమ్ డాట్ ఏజ్, ఎవడి ఏజ్ అయితే మనకి 24, ఎవరి ఏజ్ అయితే గ్రేటర్ దాన్ 24 ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ గ్రేటర్ దాన్ 24 ఇద్దాం. ఎవరిదైనా ఉందా లేదా? ఎవరివి లేవు. 22 ఇద్దాం. గ్రేటర్ దాన్ 22 ఉందో వాడిని రిటర్న్ చేస్తుంది. ఒకసారి దీన్ని రిటర్న్ ఏమి ఇస్తుందంట? సింగిల్ వాల్యూ, ఫైండ్ వాల్యూ. ఏమన్నా రాసుకోవచ్చు గైస్, నేను జస్ట్ ఫైండ్ వాల్యూ అని ఇస్తున్నాను. కన్సోల్ లాగ్లో ఫైండ్ వాల్యూ ఇద్దాం. ఫైండ్ వాల్యూ ఒకసారి సేవ్ చేద్దాం, అవుట్పుట్ చూద్దాం. CLS హిట్ చేద్దాం. ఏమి ఇచ్చింది గైస్ మనకు అవుట్పుట్? వన్ ఐటమ్. వన్ ఐటమ్ ఇచ్చింది మనకి. అరే అంతా. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక చిన్న థింగ్ చూపించాలా. నేను చెప్పినాను కదా గైస్, మనకి ఫైండ్ అనేది లాస్ట్ ఇండెక్స్ వరకు పోదు అని నేను మీకు చూపించినాను. ఒకసారి చూపిస్తాను. మనకి ఓవరాల్గా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎన్ని ఇండెక్సెస్ వస్తాయో. ఎన్ని వచ్చినాయి గైస్? మనకి లాస్ట్ ఐటమ్ వరకు పోయి వచ్చిందా ఇది? ఓహో, మనము 21 ఇద్దాం. ఈక్వల్ టు 21 ఇద్దాం. CLS చూడండి గైస్, ఎన్ని ఇండెక్సెస్ ప్రింట్ అయినాయి? 0 1. అంటే మనకి ఏం అర్థమైంది ఈడ? అది లాస్ట్ వరకు పోయిందా? లేదు. ఒకసారి ఐటమ్ కూడా ఇద్దామా? ఇక్కడ ఐటమ్ డాట్ ఏజ్ కూడా ఇస్తాను. ఐటమ్ డాట్ ఏజ్ ఏ ఏజ్ మీద బ్రేక్ అయిందో కూడా చూద్దాము. చూడండి, ఫస్ట్ ఇండెక్స్ 1 మీద ఏజ్ 0 ఉందంట. ఏజ్ వచ్చేసి 20 ఉందంట. 20 21 ఈక్వలా? కాదు, అందుకోసం నెక్స్ట్ చోట పోయింది. 21 ఈక్వలా? ఎస్. అందుకోసం అది ఏం చేసింది? బయటికి వచ్చేసింది, బ్రేక్ అయిపోయింది. మనకు నార్మల్గా అయితే 4 ఉన్నాయి, కానీ 2 టైమ్సే రన్ అయింది. ఫైండ్కి ఫిల్టర్కి ఇది డిఫరెన్స్. ఫైండ్కి ఫిల్టర్కి ఇదే పని ఫిల్టర్లో చూపించాలా? ఫిల్టర్లో చూపిస్తాను ఇదే పని. సేవ్ చేస్తాను. ఫిల్టర్ వాల్యూ డన్. ఫస్ట్ ఫిల్టర్ వాల్యూ వస్తుంది, తర్వాత ఫైండ్ వాల్యూ వస్తుంది. ఫిల్టర్ స్టూడెంట్స్ డాట్ ఫిల్టర్. ఒక్క నిమిషం రాస్తాను, ఇంకా చేంజెస్ చేయాలా. FILTER ఫిల్టర్ వాల్యూ అని నేను ఇక్కడ రాస్తాను క్లియర్గా మన ఎక్స్ప్లెనేషన్స్ కోసము. ఫిల్టర్ ఈడ కూడా చేంజ్ చేస్తాం. నేను ఈడ కూడా రాస్తాను ఫైండ్ అని ఈడ కూడా మనము రాస్తాం. నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగానే వర్క్ అవ్వాలా. వర్క్ అవ్వకుంటే ఏమైనా రాంగ్ ఉన్నట్లు, అంతే, సింపుల్ థింగ్. చూడండి గాయస్, మనకి అవుట్పుట్ అనేది ఇది కూడా సేమ్ రిటర్న్ చేసింది, ఇది కూడా సేమ్ రిటర్న్ చేసింది. అంటే ఇది కూడా ఒక ఐటమ్ వచ్చింది, ఇది కూడా ఒక ఐటమ్, కానీ ఇది అరేలో ఉంది, ఇది అరే లేదు. అది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ నేను ఏమన్నాను? మనకి ఫిల్టర్ అనేది లాస్ట్ ఇండెక్స్ వరకు పోతుంది అన్నాను. పోయిందా మనకి లాస్ట్ ఇండెక్స్ వరకు? ఫైండ్ ఏమన్నాను? ఒకసారి దొరికితే బయటికి వచ్చేస్తుంది అన్నాను. దొరికితేనే బయటికి వచ్చేసిందే అది. ఇది మనకి రెండిటికి డిఫరెన్స్. రెండు చేసే పని ఒక్కటే, కానీ కొన్ని సినారియోస్ మనకి దాంట్లో వేరే ఉన్నాయి. ఓకేనా గైస్? ఓకే గైస్, నేనైతే అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి ఏం డౌట్స్ లేవంటే నెక్స్ట్ రెడ్యూస్ చూద్దాం. సేమ్ గైస్, ఆ ఎగ్జాంపుల్స్ ఏదైతే చెప్పినానో సేమ్ టు థింగ్, అంతా సేమ్ టు సేమే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా లేవా? ఓకే గైస్, డన్. ఎవరికి ఏం డౌట్స్ లేవు. స్టూడెంట్ మార్క్స్. ఇప్పుడు రెడ్యూస్ చూద్దాం. రెడ్యూస్ చెప్పింది ఏమి? రెడ్యూస్ పని ఏమి? అందరినీ కంప్రెస్ చేసి ఏం చేస్తుంది రెడ్యూస్? సింగిల్ ఐటంలో రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? సింగిల్ ఐటమ్. నేను ఇక్కడ రాసేస్తాను. రెడ్యూస్ విల్ రిటర్న్ ఏ సింగిల్ ఐటమ్. రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ. ఐటమ్ కాదు, వాల్యూ. సింగిల్ వాల్యూ అంతా చేసి ఏం చేస్తుంది? ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఒకసారి అది కూడా మనము చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి టోటల్ మార్క్స్
టోటల్ మార్క్స్. ఇప్పుడు నాకు వీళ్ళంతా సమ్ కావాలా, ఎలా తీసుకుంటానంటే స్టూడెంట్ మార్క్స్ డాట్ రెడ్యూస్ అనేది కూడా ఒక కాల్ బ్యాక్ అడుగుతుంది. రెడ్యూస్ అనేది కూడా ఏం అడుగుతుంది, సెండ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ అడుగుతుంది. చాలా సింపుల్ గైస్, చాలా అంటే చాలా సింపుల్. కానీ ఈడ కొంచెం ట్విస్టులు ఉన్నాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అడిగింది, అయిపోయింది. మనము ఒక టోటల్ కోసం వాల్యూ కావాలా వద్దా? టోటల్ కోసం వాల్యూ టోటల్ అంటే మనకి యాడ్ ఒక టోటల్ స్టోర్ చేయాలా కదా. టోటల్ స్టోర్ చేస్తేనే కదా మనకు వచ్చేది. దానికోసమే మనం ఏం చేస్తామంటే కామా పెట్టి ఇనీషియల్ వాల్యూ రాస్తాం. ఏం రాస్తాం మనం ఈడ? కామా పెట్టేసిన తర్వాత మనకి ఒక వాల్యూ దేంతో అయితే మనం చేయాలనుకున్నామో ఆ వాల్యూ అనేది మనం ఈడ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడ 0 అని రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను? 0 అని రాస్తున్నాను. మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే వాడు చెప్తున్నాడు చూడండి, ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ. ఓకేనా, మనకి ప్రీవియస్ వాల్యూ ఒకటి, కరెంట్ వాల్యూ అనేది ఒకటి. మనం ఏమన్నా పేర్లు, మళ్ళీ చెప్తున్నాను, పేర్లు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఈడ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏ అని రాసినాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏమి? దీంట్లో ఉన్న ఐటమ్స్. సెకండ్ పారామీటర్ వచ్చేసి టోటల్ వాల్యూ. సెకండ్ వచ్చేసి ఏమి? టోటల్ వాల్యూ. ఒకసారి చూద్దామా? కన్సోల్ లాగ్ చేసి చూద్దాం ఏ కామా బిలో ఏమొస్తుందో. ఏమొచ్చింది గైస్ మనకి? ఏలో కరెంట్ వాల్యూ వచ్చింది. ఏలో ఏమొచ్చింది? 0. బిలో ఏమొచ్చింది? 1. నేను కొంచెం ఉల్టా చెప్పేసినాను. ఏలో వచ్చేసి ఇది వస్తానని చెప్పుకున్నాము. ఏలో వచ్చేసి మనకి ఏదైతే టోటల్ వాల్యూ ఉందో టోటల్ వాల్యూ రావడం జరిగింది. బీలో వచ్చేసి ఏం జరిగింది? బీలో వచ్చేసి ఏదైతే ఇనీషియల్ వాల్యూస్ ఉన్నాయో అవి రావడము జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాము? సింపుల్, రిటర్న్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. టోటల్ మార్క్స్ అవుట్పుట్. కన్సోల్ లాగ్ టోటల్ మార్క్స్ CLS ఒకసారి హిట్ చేద్దాం. ఏమొచ్చింది గాయస్ అవుట్పుట్లో? 10. ఇది ఏం చేస్తుంది? సేమ్ ఏదైతే నేను టోటల్ యొక్క ఫంక్షనాలిటీ చెప్పినానో సేమ్ అలాగే వర్క్ అయి ఉంటుంది. ఫస్ట్ ఏమి? 0+1, తర్వాత 0+1 వచ్చేసింది. నేను ఇక్కడ మీకు కావాలంటే నేను ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం ఏమొచ్చింది, సెకండ్ టైం ఏమొచ్చింది. ఫస్ట్ వాల్యూ ఏ యొక్క వాల్యూ ఏమొచ్చింది, తర్వాత బి యొక్క వాల్యూ ఏమొస్తుంది. చూడండి, ఫస్ట్ టైం ఏ వాల్యూ ఏముంది? 0. సెకండ్ టైము 1. థర్డ్ టైము 3, 6, తర్వాత 10. ఓకేనా, మనకి యాడ్ అవ్వుకుంటూ వచ్చినాయి. ఫస్ట్ ఏమి? 0+1 ఎంత? 1. 1+2 ఎంత? 3. 3+3 ఎంత? 6. 6+4 ఎంత? 10. ఇదే కదా నేను పైన చెప్పింది ఎగ్జాంపుల్లో. ఓకే గాయ్స్, డన్. సేమ్ ఇదే గాయ్స్, ఇదే మనకి జరిగేది, ఇదే మనకి అంతా జరిగేది. ఇవంతా మీరు ఇంకా డెప్త్గా పోవాలంటే నేను ఎలాగైతే ఆబ్జెక్ట్ల అరేలు పెట్టినానో అలా కూడా మీరు పెట్టి దీన్ని ఎక్స్ప్లోర్ అనేది చేయొచ్చు. కావాలంటే నేను ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. మనకు ఆడ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆడ పోయినాయి మనకు స్టూడెంట్ మార్క్స్, ఈడున్నాయి స్టూడెంట్ మార్క్స్. దీన్ని నేను ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం చేంజ్ చేద్దాము. చేసిరా అంటే మార్క్స్లో మనమే డిఫరెంట్ తీసుకుందాం. 20, 30, 40, 60 ర్యాండమ్గా తీసుకున్నాను. మనము దీన్ని ఏం చేద్దామంటే అన్ని దాంట్లో పేస్ట్ చేద్దాము. త్రీ 2 10 10 10 తర్వాత సమ్ చేసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు మనకేం కావాలంటే ఇక్కడ టోటల్ అని ఒకటి ఉంది అనుకుందాం. ఏముంది మనకి? ఇక్కడ టోటల్ అని ఒక వాల్యూ ఉంది.
టోటల్. డిఫాల్ట్గా ఏమి 0 ఉంది. మనకేం కావాలా, వీళ్ళంతా టోటల్ మార్క్స్ చేసేసి ఈ టోటల్లో పెట్టేయాలా. టోటల్లో మనము పెట్టేయాలా. చాలా సింపుల్ చేయొచ్చు, కానీ ఇది ఐ థింక్ మీకు కొంచెం ఇంకా డీప్ వెళ్ళిపోయినట్లు ఉంది. మనకి డీప్ పోతుందని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాము. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనకేముంది, సింపుల్గా మార్క్స్ ఏదైతే ఎవరెవరైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళ మార్క్స్ తీసుకొని మనము టోటల్ చేయాలా. ఫస్ట్ థింగ్ చేయాల్సిన ఈడ 2 వస్తాయి గాయస్. ఈడ మనము ఒక దాని లోపల ఒకటి చేసేది ఉంది. మీరు చెప్పాలా ఫస్ట్ మనం ఏ మెథడ్ వాడాలా. ఈడ లోపల పోవాలంటే, ఒక్కొక్క ఐటమ్ మీద పోవాలంటే ఏ మెథడ్ వాడాలా. ఒక్కొక్క ఐటెంలోకి పోవాలంటే ఏం మెథడ్ వాడాలా. మ్యాప్ మెథడ్ వాడాలా. ఏం వాడాలా, మ్యాప్ మెథడ్. ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది, డన్. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇదేంది, సేమ్ ఐటమ్, ఐటమ్ ఇండెక్స్. ఇక్కడ ఒకసారి చూద్దాము ఐటెంలో ఏం రిటర్న్ చేస్తుందో. ఐటమ్ని ఒకసారి చూసేద్దాం. సిఎల్ఎస్ రాంగ్ రాసినట్లున్నాను. ఇక్కడ ఐటమ్స్ కాదు, ఐటమ్. ఒకసారి హిట్ చేద్దాం. వచ్చిందే గైస్ మనకి ఒక్కొక్క ఐటమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఐటంలో మార్క్స్ సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం ఏమొస్తాయో. వచ్చినాయా మనకి మార్క్స్. ఇప్పుడు ఏం చేయాలా, ఈ మార్క్స్ యొక్క టోటల్ తీయాలా. ఎలా తీస్తాం, మార్క్స్ యొక్క టోటల్ ఎలా తీస్తాం మనము, ఏం మెథడ్ వాడాలా. ఐటమ్ డాట్ మార్క్స్ అనేది ఒక అరే మీద నేను సమ్ తీయాలంటే ఏం మెథడ్ వాడాలా. రెడ్యూస్ మెథడ్. సింపుల్ థింగ్. రెడ్యూస్ ఏం చేస్తుంది, ఒక కాల్ బ్యాక్ అడుగుతుంది. చూడండి, ఒక దాని లోపల ఒకటి రాసుకుంటూ పోతున్నాం, ఇంత డీప్ వెళ్ళిపోతున్నాం మనం. ఓకే, రిటర్న్ చేస్తుంది. సింపుల్. మనకి ఇక్కడ ఏం కావాలా, ఒక వాల్యూ కూడా కావాలా. నేనేం చేస్తానంటే డైరెక్ట్గా మనం ఇక్కడ వాల్యూ అసైన్ చేయొచ్చు. ఐటమ్ డాట్ టోటల్ అని అసైన్ అనేది చేసేయచ్చు సింపుల్గా. ఐటమ్ డాట్ టోటల్ అని. కానీ మనం ఏం చేద్దాం, సింపుల్గా 0 అనేది మనము పెట్టుకోవచ్చు. అది కూడా పెట్టుకోవచ్చు, ఇది కూడా చేసేయచ్చు. ఒకసారి మనం లైన్ బై లైన్ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ అంటే 0 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ బి అనేది ఐటంలో ఉన్న మార్క్స్ రిటర్న్ చేస్తుంది. ఐటంలో ఉన్న మార్క్స్. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దాం మనము, దీని లోపల ఏ ప్లస్ బి రిటర్న్. ఇది మనకి ఒక టోటల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి లెట్ టోటల్ మార్క్స్ ఆర్ ఎల్ సమ్ ఆఫ్ మార్క్స్ అని ఒక వేరియబుల్ తయారు చేసుకుందాం. ఏం తయారు చేసుకుందాము, సమ్ ఆఫ్ మార్క్స్ అని ఒక వేరియబుల్. ఇప్పుడు మీరు చెప్పాలా, నేను ఈ సమ్ని దేంట్లో అసైన్ చేయాలా, వచ్చిన సమ్ దేంట్లో అసైన్ చేయాలా. టోటల్ చెప్పాలా గైస్. ఐటమ్ డాట్ టోటల్ ఈక్వల్ టు SUM సమ్ వాల్యూని రిటర్న్ చేసేసినాం. RETURN రిటర్న్. ఓవరాల్గా మ్యాప్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి, ఓవరాల్గా మ్యాప్ అనేది ఈ కండిషన్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఒకసారి దీని ఓవరాల్ అవుట్పుట్ ఏమొచ్చిందో మనము చూద్దాం. టోటల్ మార్క్స్ అరే అని ఒకసారి చూద్దాం. మనకి టోటల్ మార్క్స్ అప్డేట్ అయినాయో కాలేదో. టోటల్ మార్క్స్ అరే. CLS హిట్ చేద్దాం. షట్ మ్యాన్, మనకి ఇది రిటర్న్ చేసినామా మనము. డాట్ ఐటమ్. చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంటుంది మీకు. ఇది ఏం చేస్తున్నాను గైస్, ఇట స్లైసా, స్ప్రెడ్ ఆపరేటర్. ఏం ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్. ఏమంటున్నాను, ఐటంలో ఉండేటివన్నీ దీంట్లో రాస్తున్నాను. అంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ తీసుకొని, ఐటమ్ అనేది ఆబ్జెక్టేనా, ఐటమ్ అనేది ఒక ఆబ్జెక్టే కదా. ఐటమ్ అనేది ఒక ఆబ్జెక్ట్లో ఉన్నవి ఒక కొత్త ఆబ్జెక్ట్లో డంప్ చేసి నేను దాంట్లో టోటల్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో సమ్ పెడుతున్నాను. ఇది అర్థం కాకుండా కూడా ఏం పర్వాలేదు గైస్. ఆడ వరకు అర్థమవుతుందో ఆడ వరకు అర్థం చేసుకోండి. తర్వాత ఎప్పుడైతే మనం ఇంకా చదువుకుంటూ పోతామో, ఇంకా డీప్గా పోతామో ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఓకేనా. ఇప్పుడు జస్ట్ ఆడ వరకు అయితే మీకు అర్థమవుతుందో ఆడ వరకు అర్థం చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. ఒకసారి నేను దీన్ని డ్రాగ్ చేస్తాను. చూడండి గైస్, టోటల్ మార్క్స్ వచ్చేసినాయా క్యాలిక్యులేట్ చేసుకొని. ఫస్ట్ ఏముండే మనకి 0 ఉండే. ఫస్ట్ 0 0 0 ఉండే. ఇప్పుడు ఏమొచ్చినాయి, అన్నీ మనకి చేంజ్ అయిపోయినాయి. అన్నీ మనకి ఏమైనాయి,
చేంజ్ అయిపోయినాయి. అంటే టోటల్ వాల్యూస్ అనేది రావడము జరిగింది. టోటల్ వాల్యూ అనేది రావడము జరిగింది. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఐడియా లేకున్నా కూడా ఒక్కసారి ఏం చేస్తారంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1-2 సార్లు చదవండి. లైన్ బై లైన్ కోడ్ ఏం చేస్తున్నాం, యాడ ఏం పని వస్తుంది, ఇది ఏంది, ఈ పర్టికులర్ ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని ఏమంటారు, దీన్ని ఏం కాదు, ఇది స్ప్రెడ్ ఆపరేటర్. ఇది 3 డాట్స్ చూస్తున్నారు కదా, స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏమి, నా కాడ ఉన్న ఆబ్జెక్ట్లో ఐటమ్లన్నీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఐటమ్లన్నీ ఏం చేస్తున్నాను, స్ప్రెడ్. అదే కదా, నా కాడ ఒక కొత్త బాక్స్ ఉంది, పాత బాక్స్ ఐటమ్స్ అన్నీ ఏమి కొత్త బాక్స్లో పెడుతున్నాను. కొత్త బాక్స్లో పెట్టేసి దాంట్లో ఒక ఐటమ్ యొక్క వాల్యూ చేంజ్ చేస్తున్నాను. ఒక ఐటమ్ యొక్క వాల్యూ చేంజ్ చేస్తున్నాను. అది చేంజ్ చేసి ఇది రిటర్న్ చేస్తున్నాను. ఎవరికి? మ్యాప్లో. ఇది యాడ రిటర్న్ చేస్తున్నాను, మ్యాప్లో. బాగా గుర్తుపెట్టుకోవాలా, మ్యాప్లో రిటర్న్ చేస్తున్నాను. ఈ ఐటమ్ పోయి కొత్త బాక్స్లో, ఇంకో కొత్త బాక్స్లో కూర్చుంటుంది. ఇలాగా మనకి వస్తుంటుంది, మనకి చేంజెస్ అనేది అవుతుంటాయి. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డీప్గా వెళ్ళిపోయినాం. ఇది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికేం లేవా గైస్? క్లియర్ బ్రో, కానీ ఇది ఒకటే రిటర్న్ అనేది కొంచెం అదే నేనే చెప్తున్నాను కదా, అంత తొందరగా అర్థం కాదు, ఎందుకంటే ఇది చాలా డీప్ వెళ్ళిపోయినాము. కానీ మీకు ఐడియా లేకున్నా కూడా ఏం పర్వాలేదు, ఇంకా మీరు ఫార్వర్డ్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఓకేనా? మనం ఈరోజే నేను ఇంత డీప్ చెప్పినాను అనుకునే అసలు ఏం అర్థం కాదు, అందుకోసం వద్దు. మరి నేను జస్ట్ మీకు చూపించినాను అంతే, ఇలా కూడా వర్క్ అవుతుంది అని. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఎవరికి ఏం డౌట్స్ లేకుంటే ఎవ్రీ సమ్ అనేది చూద్దాం. ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఓకే డన్ గైస్. ఇప్పుడు వచ్చేసి ఎవ్రీ సమ్, ఎవ్రీ అండ్ సమ్, ఇవి రెండు ఏం రిటర్న్ చేస్తాయి? బూలియన్. both will return boolean values. బులియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. చాలా సింపుల్. ఈడ మనము ఒక కండిషన్ సింపుల్గా ఏం చేద్దామంటే ఎవ్రీ రిటర్న్, నేను ఏమైనా పేర్లు దొరకకున్నాయి అందుకోసం ఏదో ఒకటి రాస్తున్నాను. ఎవ్రీ రిటర్న్, ఓకేనా? సేమ్ స్టూడెంట్స్ డాట్ ఎవ్రీ కూడా ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది, అది రాయడం మర్చిపోయినాం. బోత్ విల్ టేక్, అన్ని దాంట్లలో సేమ్ ఏం కనిపిస్తుంది గైస్ మీకు? కామన్ ఏది ఉంది అన్ని దాంట్లలో? కాల్ బ్యాక్. అన్ని దాంట్లలో కాల్ బ్యాక్ కామన్ ఉంటుంది. ఓకేనా? సేమ్ ఐటమ్, ఏదైతే ఐటమ్ ఉందో అదే దాంట్లో ఏం రిటర్న్ చేసినా సేమ్ అదే ఐటమ్ రిటర్న్ చేస్తుంది కదా, సేమ్ ఇండెక్స్ నెంబర్, ఏం దీంట్లో ప్రాబ్లంలు ఉండవు. ఓకే, కానీ ఇక్కడ కండిషన్ మనం చెక్ చేస్తాం. రిటర్న్ ఐటమ్ డాట్ మార్క్స్. నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరి మార్క్స్ అబౌవ్ 50 ఉన్నాయని అనుకుంటున్నాను. ఎవ్రీ అర్థం అదే కదా, ఇదంతా కోడ్ అర్థం ఏమి? ప్రతి ఒక్కరి మార్క్స్ గ్రేటర్ దాన్ 50 ఉన్నాయని అనుకుంటున్నాను. ఇది ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. నార్మల్గా అయితే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఎందుకు? మనకి ఫస్టే 25 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఇదే పని నేను సమ్లో రాస్తాను. ఇదే పని మనం SOME సమ్లో రాద్దాం. దీన్ని డబల్ చేసుకుంటాను. ఎవ్రీ సమ్ డన్ సమ్ CLS. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూస్తే మనకి పైన ఎవ్రీ ఫాల్స్ వచ్చింది, సమ్ ఏమి ట్రూ. సమ్ ఎందుకు ట్రూ వచ్చింది అంటే సింపుల్ థింగ్, సమ్ అర్థమే ఏమి? ఏదో ఒకటి, ఎవరో ఒకరు గ్రేటర్ దాన్ 50 ఉంటే చాలు, దానికి ఎవరో ఒకరు 50 ఉంటే చాలు. ఓకేనా? ఎవ్రీ అలా కాదు, ప్రతి ఒక్కటి ఇచ్చిన కండిషన్ ట్రూ చేయాలా. సమ్ ఏమి? ఎవరో ఒకరు మనకి ట్రూ అనేది అయ్యేది ఉంటుంది. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఈజ్ అండ్ కండిషన్, సమ్ ఈజ్ ఆర్ కండిషన్, అంతే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో?
ఇది ఎప్పుడు వాడతాం తెలుసా, చెప్పినాను కదా కండిషన్స్, మనం ఏదైనా ఫామ్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్ సెంటర్ చూపించినాను కదా, అలాంటి టైంలో మనము వాడచ్చు. మనం ఈ ఒక ఎర్రర్ త్రో చేయడానికి అన్నీ ట్రూ ఉంటే సబ్మిట్ చేయాలా, లేకుంటే మళ్ళీ వానికి ఫాల్స్ అంటే ఎర్రర్ అనేది త్రో చేసేయాలి. ఓకే గైస్, ఎవరికి ఏం డౌట్స్ లేవంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్ ఈచ్ గురించి మాట్లాడదాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. Clear, sir. ఓకే గైస్, డన్. తర్వాత వచ్చేసి ఫర్ ఈచ్. ఈ ఫర్ ఈచ్ ఏం లేదు, ఫర్ ఈచ్కి మ్యాప్కి డిఫరెన్స్ అనేది ఏం లేదు. ఒక సింపుల్ డిఫరెన్స్ ఏమి అంటే అది ఒక కొత్త అరే రిటర్న్ చేస్తుంది, ఇది ఒరిజినల్ అరే రిటర్న్ చేస్తుంది అంతే. ఓకేనా, ఒరిజినల్ అరేనే మనకి చేంజ్ చేసి రిటర్న్ చేయదు, ఒరిజినల్ అరేనే చేంజ్ చేసేస్తుంది. ఫర్ ఈచ్ will change the original array and it will take callback. సేమ్ కాల్బ్యాక్ ఈడ కూడా సేమ్ అంటే సేమ్ కాల్బ్యాక్. ఒకసారి అప్లై చేద్దాం. స్టూడెంట్స్ డాట్ మాప్ నాట్ స్టూడెంట్ డాట్ ఫర్ ఈచ్ సేమ్ కాల్బ్యాక్ ఐటమ్ ఇండెక్స్ సేమ్ టు సేమ్. ఇప్పుడు మనకి ఇది కొత్తది రిటర్న్ చేయదు. మళ్ళీ చెప్తున్నాను, నేనేం చేస్తానంటే దీంట్లో రిటర్న్ ఐటమ్ ఏదైతే ఉందో ఐటమ్ డాట్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో, నేను దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా లెట్ ఏజెస్ ఆర్ఎల్స్ నెంబర్స్ అరే డాట్ నెంబర్స్ 1, 2, 3, 4 ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీ. ఐటమ్ ప్లస్ 1 ఏం చేస్తున్నాను, ఐటమ్ ప్లస్ 1. ఇప్పుడు మనము దీన్నే మ్యాప్లో చేద్దాం. దీన్నే ఏం చేస్తాను మ్యాప్లో కూడా తర్వాత చేసి చూద్దాం. ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను కన్సోల్ లాగ్లో నెంబర్స్ అని రిటర్న్ చేస్తున్నాను. నేను దీని రిటర్న్ స్టేట్మెంట్ కూడా చేయాలి కదా, కానీ ఇది ఏం రిటర్న్ చేయదు, మన కోసం అంతే. ఫర్ ఈచ్ ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. RETURN ఏం రిటర్న్ చేయదు, ఇది ఏమంటే ఏమి రిటర్న్ చేయదు. ఒకసారి చూద్దాం. ఒరిజినల్ వాల్యూ 1, ఫర్ ఈచ్ వాల్యూ 1. సేవ్ చేసేసి CLS హిట్ చేద్దాం. చూడండి గైస్, ఏం రిటర్న్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఫర్ ఈచ్ ఏం రిటర్న్ చేసింది, అన్డిఫైన్డ్. ఫర్ ఈచ్ అనేది మనకి అన్డిఫైన్డ్ అనేది రిటర్న్ చేయడం జరిగింది. కానీ ఈ ఐటమ్ ఎందుకు మనకి రాలేదు, యాడ్ చేయాలి. మనం రిటర్న్ చేపించినామని రాలేదు అది. Yeah, numbers. ఫర్ ఈచ్ what is the case? Line number 242, students dot for each numbers dot Oh for each. shit man, basic things, కన్ఫ్యూజన్స్ అయిపోతుంటాం. పేర్లు అందుకోసమే చూడండి, ఏదంటే అది పేరు చూసుకుంటే మనకే తెలియదు మనం ఏమేమి వాడుతున్నాము. ఓకే గైస్, సింపుల్ థింగ్, సేమ్ రిటర్న్ చేయాలి. అన్డిఫైన్డ్ ఫస్ట్ వచ్చేసి అన్డిఫైన్డ్ రిటర్న్ చేసింది, సెకండ్ వచ్చేసి ఏం రిటర్న్ చేసింది, ఇప్పుడు కానీ చేంజ్ అవ్వలేదా అది నెంబర్. ఓకే 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 ఫర్ ఈచ్ అనేది రాసినాము. ఫర్ ఈచ్ ఏం రిటర్న్ చేసింది, అన్డిఫైన్డ్ రిటర్న్ చేసింది. అదే మ్యాప్ అయితే ఒక కొత్త అరే అనేది రిటర్న్ చేయడము జరుగుతుంది. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు జరిగిన దీంట్లో, ఆర్ఎల్స్ మనం క్లోజ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. మ్యాప్ ఫైండ్ ఫిల్టర్ ఇలా రాయాల్సిన మర్చిపోయాను. ఓకే, ఇట్ విల్ చేంజ్ ఒరిజినల్ అరే. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Clear, sir. నో బ్రో, క్లియర్. ఇంకా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. ఓకే
ఓకే గైస్, ప్రాక్టీస్ అనేది చేయండి. నేను ఫైల్ షేర్ చేస్తాను. ఈ వీడియోస్ అయితే రేపు అప్లోడ్ చేస్తాను, ఈరోజు కాదు. ఓకేనా, ఫైల్ అనేది ఇప్పుడు షేర్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. Thanks everyone.